పట్టంగా వస్తుంది. స్వామి ఏంటండి దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు. నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. అది ఆయన నడితే బాగుంటుంది కదా సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను. నేను ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ, ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా. మేము గ్రేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. నన్ను ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు. దే డైరెక్ట్లీ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా, క్యాంపస్ అనేది టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టడానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును.